హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీజీ ఐసెట్ 2024 నోటిఫికేషన్ అనేది మనకు రిలీజ్ చేసేసారు. రేపు ఫస్ట్ నుంచి మనకి ఐసెట్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. తెలంగాణ వాళ్ళకి మనకి ఫస్ట్ నుంచి 8th వరకు రిజిస్ట్రేషన్ అనేది జరుగుతుంది. అలాగే 3rd నుంచి 9th వరకు స్లాట్ బుకింగ్ అనేది జరుగుతుంది. అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ఆల్రెడీ స్లాట్ క్యాండిడేట్స్, అంటే మీకు హెల్ప్ లైన్ సెంటర్స్ అనేవి అలాట్ చేస్తారు. మీ దగ్గరలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళి మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేసుకొని స్లాట్ అనేది బుక్ చేసుకోండి. అలాగే వెబ్ ఆప్షన్స్ అనేవి మనకి 4th నుంచి 11th వరకు జరుగుతాయి. వెబ్ ఆప్షన్స్ కంప్లీట్ అయిపోయేది 9th. సీట్ అలాట్మెంట్ అనేది 14th జరుగుతుంది మనకి సీట్ అలాట్మెంట్. అలాగే 14 నుంచి 17 వరకు కాలేజ్లో రిపోర్టింగ్ అనేది జరుగుతుంది. అలాగే ఫైనల్ పేజ్ నెక్స్ట్ మంత్ 20th నుంచి స్టార్ట్ అవుతుంది. ఎప్పటి వరకు కంప్లీట్ అయిపోద్ది అంటే 28th వరకు కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఈ డేట్స్ అన్నీ చూడండి. ఫైనల్ పేజ్ 20th స్టార్ట్ అయ్యిద్ది. 21st స్లాట్ బుకింగ్ ఉంటుంది. 21st 22nd వెబ్ ఆప్షన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సీట్ అలాట్మెంట్ 25th అయిపోతుంది. కాలేజ్ రిపోర్టింగ్ అనేది 25 నుంచి 28 వరకు. అలాగే స్పాట్ అడ్మిషన్స్ MBA MCA ప్రైవేట్ అన్ఎయిడెడ్ కాలేజెస్లో ఈ వెబ్సైట్ ద్వారా మనకి 27th స్పాట్ అడ్మిషన్స్ అనేవి జరుగుతాయి. గైస్, ఇంకా మనం వెబ్ ఆప్షన్స్ కానీ రిజిస్ట్రేషన్ కానీ లేకపోతే సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకునేటప్పుడు అసలు ఏమేమి సర్టిఫికేట్స్ అనేవి మనం సబ్మిట్ చేయాలి అంటే నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. మళ్ళీ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ 2 sets జిరాక్స్ కాపీస్ అనేవి తీసుకోవాలి. టీజీ ఐసెట్ ర్యాంక్ కార్డు, హాల్ టికెట్, ఆధార్ కార్డు, SSC మార్క్స్ మెమోస్, ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, డిగ్రీ మెమోరాండం మార్క్స్ మెమోస్, ప్రొవిజనల్ సర్టిఫికేట్స్, 9th to డిగ్రీ స్టడీ సర్టిఫికేట్స్, టీసీ, అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1/1/24 లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. అలాగే EWS కూడా లేటెస్ట్ సబ్మిట్ చేయాలి. అలాగే రెసిడెన్స్ సర్టిఫికేట్, నాన్ లోకల్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే అవన్నీ సబ్మిట్ చేయాలి. సో గైస్, ఫుల్ నోటిఫికేషన్ అనేది ఇది మీరు ఒకసారి గో త్రూ అవ్వండి. దాన్ని బట్టి మీరు రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ చేయండి. వెబ్ ఆప్షన్ స్టార్ట్ అయ్యాక నేను వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలో, ఏ విధంగా పెట్టుకోవాలో నేను ఫుల్ వీడియో అనేది చేస్తాను. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి.